నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ కమీడియన్ హైపరాది పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ నిమ్మక జయకృష్ణ గారిని గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే గెలుస్తున్నారో వైసీపీకి సంబంధించిన ఆవిడ గెలిచారు, కానీ ఏ విధమైన అభివృద్ధి ఇక్కడ జరగలేదు. ఇక్కడ రోడ్లు చూస్తే చాలా దరిద్రంగా ఉన్నాయి. మేము ఇప్పుడు ఈ పాలకొండ వచ్చే దారిలో కూడా, అంటే ఆవిడ పేరు కళావతి గారు అనుకుంటా, ఆవిడ పేరులో ఉన్న కళ రోడ్లలో అయితే లేదు. అది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి లాస్ట్ టైం కానీ అంతకు ముందు కానీ జయకృష్ణ గారు టీడీపీ తరఫున పోటీ చేసినప్పుడు చాలా తక్కువ డిఫరెన్స్తో ఓడిపోయారు. ఈసారి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత, అలాగే కూటమి బలం ఇవన్నీ కలిసి జయకృష్ణ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందనేది అన్ని నియోజకవర్గాల్లో తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఏదైతే మేము ఇది చేస్తే కానీ ఓటు అడగము అన్నవాళ్ళు, సపోజ్ ప్రత్యేక హోదా తేకపోతే ఓటు అడగము అన్నారు, కానీ తేలేదు, మళ్ళీ వచ్చి ఓటు అడుగుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తే కానీ మేము ఓటు అడగము అన్నారు, మద్యపాన నిషేధం జరగలేదు, అయినా వచ్చి ఓటు అడుగుతున్నారు. సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ ఏవి కూడా జరగలేదండి. కాబట్టి అసలు ఓటు అడిగే హక్కే లేదు, కానీ వచ్చి అడుగుతున్నారు. అంటే ₹1 కూడా అవినీతి చేయని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏమో నేను ఓటు అడగట్లేదు, అర్థిస్తున్నాను అంటున్నారు. ఆ పరిస్థితికి వచ్చాం. కానీ బీభత్సంగా అవినీతి చేసిన వాళ్ళు మాత్రం ధైర్యంగా వెళ్ళి ఓటు అడుగుతున్నారు. ఇది ఎలా అనేది ఇంకా నాకు తెలిసి ఈ టర్మ్ అయితే జనాల్లో అందరిలో ఆ మార్పు వచ్చింది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం నుంచి వాళ్ళు డబ్బులతో రాజకీయం చేయాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా ఈసారి ఎవరికైతే ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు.